పెట్టుబడి, దిగుబడి, అధిక ఖర్చులు, మద్దతు ధర ఇవన్నీ రైతును నిత్యం వెంటాడే సమస్యలు. అంతా బాగుండి ప్రకృతి అనుకూలించకపోయినా రైతు పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఈ క్రమంలోనే రిస్క్ తక్కువ, లాభాలు ఎక్కువగా ఉండే తేనెటీగల పెంపకం వైపు కొంతమంది రైతులు మొగ్గు చూపిస్తున్నారు. ఇక కశ్మీరీ రైతులు ఒక అడుగు ముందుకు వేసి దేశంలోనే అత్యంత అరుదైన తేనెని శాస్త్రవేత్తల సాయంతో తయారు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా లభించే, అమృతంతో సమానమని భావించే లావెండర్ పూల తేనెను ఉత్పత్తి చేస్తూ కేజీకి 15,000 చొప్పున విక్రయిస్తున్నారు. ఫ్రాన్స్, బల్గేరియా వంటి దేశాల్లో మాత్రమే ఉత్పత్తి అయ్యే ఈ లావెండర్ తేనె కశ్మీరీ రైతులకు సిరులు కురిపిస్తోంది. ఏంటి లావెండర్ తేనె? మామూలు తేనెకి దీనికి ఉన్న తేడా ఏంటి? ఇంత ధర పలకడానికి కారణమేంటి? తెలుసుకుందాం పదండి. ఒక టీ స్పూన్ తేనె తయారీకి 12 తేనెటీగలు రేయింబవళ్లు కష్టపడాలి. 30,000 పూల నుంచి మకరందాన్ని సేకరించాలి. ఇలా రకరకాల విరులతో కాకుండా ఒకే రకం పుష్పాలతో తయారయ్యే తేనెకి ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. దీన్నే మోనోఫ్లోరల్ హనీ అంటారు. అలా ఆ పరిధిలోకి రావాలంటే ఓ టీ స్పూన్ తేనెలో 61% ఒకే రకం పూల పుప్పొడి రేణువులు ఉండాలి. అందులోనూ లావెండర్ పూలు కొన్ని దేశాల్లో లభించవు. అందుకే ఆ పూలతో తయారైన మోనోఫ్లోరల్ తేనె అరుదుగా లభిస్తుంది. కిలో సాధారణ తేనె ధర సుమారు 1,000 రూపాయల వరకు ఉంటుంది. కానీ లావెండర్ హనీ కిలో ధర 15,000 వరకు పలుకుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ తేనెకు ఎంత డిమాండ్ ఉందో. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే లావెండర్ తేనెలో 50% బల్గేరియాలోనే అవుతోంది. తేనెటీగలు వేరే పూల దగ్గరకు వెళ్లే అవకాశం ఇవ్వకుండా 10-15 ఎకరాల విస్తీర్ణంలో కేవలం లావెండర్ పూలను మాత్రమే సాగు చేస్తారు రైతులు. కానీ 4-5 ఎకరాలకు మించని సామాన్య రైతులు ఉండే కాశ్మీర్లోనూ దీన్ని సాధ్యం చేసి చూపించారు శాస్త్రవేత్త షాహిద్ రసూల్. షాహిద్ రసూల్ది ఉత్తర కశ్మీర్, కుప్వారా ప్రాంతానికి చెందిన రసూల్ది వ్యవసాయ కుటుంబం. దీంతో చిన్నప్పటి నుంచి సాగుపై ఆసక్తిని పెంచుకున్నాడు. తండ్రితో కలిసి వరి, బార్లీ, మొక్కజొన్న వంటి పంటలు పండించేవాడు. కానీ అక్కడి ఉగ్రవాదం కారణంగా సేద్యం చిన్నాభిన్నమైంది. వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనేవారు లేకుండా పోయారు. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో షాహిద్ చదువుపై దృష్టి సారించాడు. వ్యవసాయం పట్ల మక్కువను వదిలిపెట్టలేక బీఎస్సీ అగ్రికల్చర్లో చేరాడు. మట్టి సారాన్ని పెంచే ఆగ్రోనామీలో డాక్టరేట్ సాధించారు. తనకున్న సాగు అనుభవానికి తోడు లోతైన పరిశోధనలు చేసి పర్వత ప్రాంతాల్లో కొత్త రకం వాణిజ్య పంటల్ని సాగు చేసి సరికొత్త విధానాలను ఆవిష్కరించాడు. అలా కశ్మీర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో శాస్త్రవేత్తగా చేరి పుల్వామా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రానికి ఇన్ఛార్జ్ సైంటిస్టుగా వచ్చాడు. అప్పటి వరకు ఓ సైనిక స్థావరంగా రైఫిళ్ల నీడన బిక్కుబిక్కుమంటున్న ఆ పరిశోధన కేంద్రం అతని రాకతో అచ్చమైన వ్యవసాయ క్షేత్రంగా మారిపోయింది. యాపిల్ తోటల్లో రసాయన ఎరువుల్ని విరివిగా వాడటం వల్ల కశ్మీర్లో అప్పటికే నేలసారం క్షీణించిపోయింది. ప్రత్యామ్నాయంగా రైతుల్ని లావెండర్ పూల పెంపకం, తేనె తయారీ వైపు నడిపించాడు షాహిద్. లావెండర్ పూల మొక్కలకి చీడపీడలు సోకవు. పైగా అంతర పంటగా సాగు చేస్తే యాపిల్కు పురుగుపుట్ర చేరకుండా కాపాడతాయి. ఇక ఆ పూల సువాసనకి పందులు, ఎలుకలు రానేరావు. లావెండర్ పూల ద్వారా వచ్చే రాబడి కూడా తక్కువేం కాదు. ఆ ప్రయోజనాల్ని కశ్మీరీ రైతులకు అందించాలనే ఉద్దేశంతో RRL2 అనే రకాన్ని అభివృద్ధి చేశాడు శాస్త్రవేత్త షాహిద్. ఆ చొరవే జమ్మూ నుంచి కశ్మీర్ వరకు ఉన్న 3,500 ఎకరాల వ్యవసాయ భూమిని ఊదామయంగా మార్చేసింది. మార్కెట్లో లావెండర్ నూనె ధర లీటర్కు కనీసం 10,000 వరకు పలుకుతోంది. దీంతో 3,000 కుటుంబాలు ఆశగా అటువైపు అడుగులు వేశాయి. వారిలో ఎక్కువ మంది మహిళా రైతులే. ఊదా విప్లవంలో కీలక పాత్ర పోషించినందుకు షాహిద్కి కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఉత్తమ సైంటిస్ట్ అవార్డును అందించింది. ఆ ఉత్సాహంతో మరో అడుగు ముందుకు వేశాడు. లావెండర్ తేనె ఉత్పత్తి వైపు దృష్టి పెట్టాడు. అయితే బల్గేరియాలో లాగా 10-15 ఎకరాల్లో లావెండర్ తేనెను ఉత్పత్తి చేయడం కశ్మీర్లో అసాధ్యం. అందుకే 3 ఎకరాల విస్తీర్ణంతోనే ప్రయోగం చేశాడు. లావెండర్ పూలు పుష్పించే సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేసి తేనెటీగల్ని వాటిపై వదిలితే మంచి ఫలితం ఉంటుందని అతని అధ్యయనంలో తేలింది. ఆ విధానాన్ని రైతులకు నేర్పించాడు. ఈ తేనె తయారీకి 200 మంది రైతులను ఒప్పించి
1200 హనీ బాక్సులను పంచిపెట్టాడు. ఇప్పుడు వాళ్ళంతా హెక్టార్కు 250 కిలోల తేనెను మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆ లాభాలను చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.